హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దామండి. అదిగో చూస్తున్నారు కదా, మా జానమ్మ పొద్దున్నే స్నానం అయిపోయింది. ఆమె అయితే డ్యాన్స్లు వేస్తుంది. ఆమె డ్యాన్స్ అంటే పిచ్చండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేను అట్టుపిండి వేసుకున్నాను నైటు. ఇంక ఇలాగ అట్లా వేస్తున్నానండి, పిల్లలకి ఇష్టం అని చెప్పి ఇవాళ అట్టుకేసానండి టిఫిన్ అనేది. ఇవాళ అయితే మీతో వ్లాగ్లో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పొద్దున్నే ఏంటంటే నేనైతే చాలా డల్గానే ఉన్నానండి. మామూలుగా చెప్పాలనుకుంటే అది ఏంటనేది కూడా చెప్తాను. అదిగో చూస్తున్నారు కదా, ఇలాగా అట్లు అనేది వేసేస్తున్నాను. ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను మార్నింగ్ లేవగానే అదిగో చూసారు కదా, ముందు మనం కసు అనేది ఊడ్చుకోవాలండి. ఇల్లు అనేది కసు ఊడ్చుకున్నాక ఏ పనైనా సరే మొదలు పెట్టాలండి. ఎందుకంటే మనము మార్నింగ్ అనేది కసు అలా పెట్టుకొని ఏ పని మొదలు పెట్టకూడదండి. నేనైతే మార్నింగ్ ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తానండి. ముందు మార్నింగ్ లేవగానే కసు అనేది ఊడ్చేసుకుంటాను అనమాట. అదిగో చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి, అలాగా నేనైతే కసు ఊడ్చేసుకున్నాను. తర్వాత అట్లు అనేది వేస్తున్నానండి. అదిగో చూసారు కదా, అట్టుపిండి దగ్గరకు వచ్చేసి అట్టుపిండి కలుపుకున్నానండి. ఇక్కడ వచ్చేసి రైస్ పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, కుక్కర్లో రైస్ పెట్టేస్తే ఈలోపు రైస్ అయిపోద్దులేనని చెప్పి రైస్ అనేది పెట్టేస్తున్నానండి. ఇక్కడేమో చూస్తున్నారు కదండి, ఇంకా రైస్ అనేది పెట్టేశాను. రైస్ అయిపోద్దులే ఈలోపు అని చెప్పి ఇంకా అట్లు వేసేస్తున్నానండి. పిల్లలు అనేది అట్లు తింటారులే, అట్లు తిన్నాక వాళ్ళని రెడీ చేద్దామని చెప్పి ముందు వాళ్ళకి స్నానాలు చేపించేసాము. తర్వాత అట్టేస్తున్నానండి. అట్టు తిన్నాక వాళ్ళని రెడీ చేసేద్దాంలే అని చెప్పి స్నానాలు అయితే చేసేసి కూర్చోన్నారండి. నేను అట్లు ఎప్పుడే వేస్తానా తిందామా అన్నట్టు ఇలా అండి. అదిగో చూస్తున్నారు కదా, ఇంకా నేను అట్లు అనేది వేస్తున్నానండి. చూసారు కదా, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే నేను ఇవాళ ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఏంటంటే మా వారికి నాకు మధ్య చిన్న గొడవ అయిందండి. అది ఏంటంటే పిల్లలు అన్నమాట. అందరి ఇంట్లో ఉండేదేనండి ఇది. పిల్లలు ఎప్పుడైనా సరే పిల్లలతో వచ్చే గొడవలు పెద్దవాళ్ళ దాకా వెళ్తాయని చెప్పి మా పిల్లలు వల్ల కూడా మాకు ఒక చిన్న విషయం అనేది అయ్యిందండి. ఇప్పుడు మనకి 10 days పైన సెలవులు ఇచ్చారు కదండి సంక్రాంతికి. మా పిల్లలైతే అస్సలు అనేది మాట వినలేదండి. ఎందుకంటే వాళ్ళు చక్కగా కిందకి వెళ్ళి ఆడుకోవాలని వాళ్ళు, నేనైతే ఇంట్లోనే పెడితే ఇంట్లోనే ఉంటారు చక్కగా. ఏంటంటే టీవీ చూసుకుంటూ చక్కగా ఇంట్లోనే మాతోనే స్పెండ్ చేస్తారని చెప్పి నేను అన్నాను. మా వారేమో నా మాట వినకుండా ఏంటంటే పిల్లల్ని సర్లే వదిలేసి ఆడుకుంటారు, ఏమైంది సరదాగానని చెప్పి మా వారు ఏంటంటే నాతో వాదిచ్చారనమాట. సరే ఇంకా మా వారు అలా అంటున్నారు కదా సీరియస్గానని చెప్పి నేనైతే మటుకు ఆయన మాట ప్రకారమే పోనిచ్చానండి. పిల్లలైతే మా ఇద్దరు పిల్లలకండి ఎప్పుడూ లేదు ఇలాగ అసలు. ఇద్దరికి 2 దెబ్బలు అనమాట. నేను మళ్ళీ వ్లాగ్ కూడా తీసి పెడతాను మీకు కావాలంటే. ఇద్దరు 2 మోచేలు మోకాలు ఇద్దరికి కూడా అలా దెబ్బలు తగిలాయి అనమాట. చాలా అంటే చాలా బాధ వేసిందండి. ఇప్పుడు ఆ దెబ్బలు తగిలాక వాళ్ళు ఈ చలికాలం కాబట్టి ఎంత బాధపడుతున్నారంటే స్నానం చేపించేటప్పుడు కానీ ఏంటి చాలా బాధపడుతున్నారు. ఇంకోటి వచ్చేసి ఆడపిల్లలకి దెబ్బలు అనేది ఎక్కువ తగలకూడదు కదండి, అలా అనమాట. నా ఒపీనియన్ అలా ఉంటుంది. మా వారు ఏంటంటే ఫ్రీగా వదిలేయచ్చు కదా, ఆడుకోనివ్వచ్చు కదా అని అంటారు. ఆ విషయం మీద మాకైతే ఒక చిన్న విషయం అనేది జరిగి గొడవ అయిందనమాట. ఇదేంటంటే నేను చాలా కొంచెం ఫీల్ అయ్యే ఉన్నాను ఆల్రెడీ. ఏంటంటే మనకి పిల్లల్ని మనం ఎవరైనా సరే అండి ఎంతవరకు అంతవరకే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలన్నమాట. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది చేసామంటే మనం పిల్లల్ని పెంచడం అనేది చాలా అంటే చాలా కష్టమైపోద్దండి. మనమైతే ఒక పద్ధతిలాగా పెట్టుకొని పిల్లల్ని ఇది చేయించాలి అది చేయించాలి దీని తర్వాత అని చెప్పి మనం ఏంటంటే అలా తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు తెలియని వయసు కాబట్టి వాళ్ళు ఏదైనా సరే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటారు, ఏదైనా చేస్తారు అంటారు. వాళ్ళకి చిన్న వయసు అండి, తెలియదు. మనం అనేది వాళ్ళు ఆ వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి మనం కేర్ తీసుకొని ఖచ్చితంగా మనం అనేది వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. నేనైతే అదే అంటానండి. యాక్చువల్గా నేను కొంచెం చదువుకోలేదండి, ఎక్కువ చదువుకోలేదన్నమాట.
ఏంటంటే మా వారు ఏది చెప్తే అది నేను వింటానమాట. అదే విషయంలో ఏంటంటే ఇప్పుడు కూడా సర్లే మా వారు చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా ఆయన మాట ఎందుకు తీసేయాలి అని చెప్పి నేను పంపించాను. ఈ 10 డేస్లో 2 పిల్లలు అయితే అలా అయిందండి. దానివల్ల మాకు ఇంట్లో బాగా గొడవ అయిందనమాట. పిల్లల వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. అందరి విషయాల్లో జరిగేదే. కానీ ఏంటంటే నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలండి, భార్యాభర్తలు అనేవాళ్ళు. ఇప్పుడు నేను ఒకటని వాళ్ళు ఇంకొకటని అలాగా మనకి గొడవలు అవడం అనేది నాకైతే ఇష్టం లేదండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే చెప్తున్నాను. ఇట్లాగా ఈ సెలవుల్లో మా పిల్లలు అలా దెబ్బలు తగిలించుకోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ చలికాలంలో మళ్ళీ బాధపడుతున్నారనమాట. ఇది నాకు చాలా బాధ వేసిందండి. నా విషయంలో అయితే నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డానండి. మా వారికి నాకు ఇష్యూ జరిగింది. నేనేంటంటే నువ్వు చెప్పడం వల్లే కదా నేను బయటికి పంపించాను, పిల్లలకి ఇలాగా దెబ్బలు తగిలాయని నేను అన్నానండి. ఇంకా ఏంటంటే మా వారు సర్లే పిల్లలు కదా అలా తగులుతుంటాయిలే ఏమైంది అన్నారు. కానీ ఇప్పుడు చిన్న దెబ్బలు, రేపు ఇంకా పెద్ద దెబ్బలు, అలా ఏదైనా సరే మనం అనేది అట్లాగన కాకుండా మారాలండి. ఏంటంటే మనం వాళ్ళ గొడవలు పెట్టుకోవడం కాదు, మనం అనేది తెలుసుకొని పిల్లల్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలనేది నా ఒపీనియన్ అండి. ఇంకా నేనైతే చాలా బాధపడ్డానండి ఈ విషయంలో. ఓకే అండి, నేను తప్పు చేశానా, మా వారు తప్పు చేశారా అనేది మీరు ఒక చిన్న కామెంట్ చేయండి, ఎవరైనా సరే మన వీడియో చూసే వాళ్ళు ఉంటే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అదిగో చూస్తున్నారు కదండి. ఇంకా వచ్చేసి మా పిల్లలకి స్నానాలు అయిపోయి టిఫిన్ కూడా చేసేసారండి వాళ్ళు. ఇంకా వాళ్ళకి పౌడర్ అయి పూసేసి చక్కగా వాళ్ళని రెడీ చేసేస్తున్నాను. ఇద్దరికైతే పాపం 2 దెబ్బలు తగిలాయండి. ఇంక ఈ సెలవుల్లో మొత్తానికి ఇలా జరిగిందని చెప్పి ఇంకా చాలా బాధ వేసిందండి. పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. అదిగో చూస్తున్నారు కదా. ఇంకా వాళ్ళ బ్యాగుల్లోకి స్నాక్స్ అవన్నీ పెట్టేసి సర్దుతున్నాను అనమాట. అదిగో చూశారు కదా. అదిగోండి చూస్తున్నారు కదా, మా జాను అదే మాట్లాడుతుంది. బీన్స్ అంటే ఆమెకి ఇష్టం అన్నమాట. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, క్యారేజీలు పెట్టేస్తున్నాను వాళ్ళకి. క్యారేజ్ కూడా పెట్టేస్తే మనకు అనేది వాళ్ళని పంపించేద్దాము. టైం మళ్ళీ వ్యాన్ వచ్చేస్తుంది, బస్ వ్యాను అని చెప్పి నేను చాలా స్పీడ్గా పెడుతున్నానండి. అదిగో చూశారు కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి, మొదలు పెట్టేశారు. ఇంకా అలా అన్నమాట, క్యారేజీలు బ్యాగులు పెట్టేస్తున్నాను అనమాట. అదిగో చూశారు. ఇంకా వ్యాన్లో తీసుకెళ్దాం అని చెప్పి ఇంకా మా వారు అనేది బండి మీద తీసుకెళ్తున్నారండి. అదిగో చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా మా వారు వచ్చారండి. ఇంకా వచ్చాక ఇంకా ఆయనకు కూడా టిఫిన్ అనేది వేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ వేసేస్తే ఆయన కూడా తింటారు కదా, తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పి. అదిగో చూశారు కదా, ఇంకా టిఫిన్ అనేది చేస్తున్నాను. ఆయన కూడా తింటారులే అని చెప్పి. వాళ్ళు ఎన్నన్నా కానీ మనం అనేది వాళ్ళని చూసుకోవడం అనేది అది ఒక గొప్ప విషయం కదండి. అది అందరి విషయాల్లో జరిగేదే అన్నమాట. భర్త ఎన్నన్నా కానీ భార్య అనేది మనం ప్రతిదీ కూడా పట్టించుకోకుండా వాళ్ళని చూసుకోవాలండి. అదొక బాధ్యత అన్నమాట. అండి ఇదేనండి ఈరోజు మన బ్లాగ్ అనేది. మీకు ఎవరికైనా నచ్చుంటే మన వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దామండి. బాయ్.